వంగవీటి రాధాకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. మరి ఆయనేం చేయబోతున్నాడు? పక్క పార్టీలు ఆహ్వానిస్తూ ఆశ చూపిస్తున్నాయి. మరి ఆయనేం నిర్ణయం తీసుకోబోతున్నాడు? ఈసారి పోటీలో లేకుంటే వంగవీటి రాజకీయ భవిష్యత్ ఏంటి? టీడీపీని నమ్ముకుంటే ఆయనకు జరిగేదేమిటి? జనసేనలో చేరితే తన భవిష్యత్ ఏంటి? విజయవాడలో తన ఉనికిని ఎలా కాపాడుకుంటాడు? తన తండ్రిలాగే ఎప్పటికీ కాపు నేతగానే ఉంటాడా? పార్టీలు మారి ఫక్తు రాజకీయ నేత అవుతాడా? ఇంతకీ వంగవీటి రాధా తీసుకున్న తాజా నిర్ణయం ఏంటి? ఇలాంటి విశేషాలన్నీ తెలుసుకునేందుకు ఈ వీడియోను చివరి వరకు చూడండి. వంగవీటి కుటుంబం అంటే ఏపీలో ఒక బ్రాండ్ లాంటిది. ఇక విజయవాడ విషయానికొస్తే చెప్పక్కర్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగులేని అభిమాన గణం ఆ కుటుంబం సొంతం. వంగవీటి మోహనరంగ అంటే ఇప్పటికీ తరిగిపోని గౌరవమే అక్కడ. అలాంటి వంగవీటి మోహనరంగ కుమారుడు వంగవీటి రాధాకృష్ణ రాజకీయ భవిష్యత్తు గురించి రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరిన తర్వాత కొంతకాలం రాజకీయంగా యాక్టివ్ గా లేడు. కానీ ఇటీవల లోకేష్ పాదయాత్ర చేసిన యువగలం వంటి పలు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొని హల్చల్ చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ తనకే వస్తోందన్న ప్రచారం బాగా జరిగింది. కానీ మొన్న టీడీపీ ప్రకటించిన లిస్టులో రాధా పేరు లేదు. ఆ స్థానాన్ని మరొకరికి కట్టబెట్టారు. దాంతో రాధా భవిష్యత్ గందరగోళంలో పడిపోయిందని, ఇప్పుడు రాధా ఏం చేస్తాడు, రాజకీయంగా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో, అసలు టీడీపీలో ఉంటాడా ఉండడా అనే చర్చలు ఎక్కువయ్యాయి. ఇలాంటి సందేహాలన్నిటికీ చెక్ పెడుతూ వంగవీటి రాధ అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. విజయవాడలో వంగవీటి రాధ రాజకీయ భవిష్యత్తుపై పలు రకాల ప్రచారాలు జరుగుతున్నట్టు రాధా అభిమానులు, అనుచరులు ఇటీవల ఆయన వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. అయితే రాధా మాత్రం చాలా కూల్ గా విజయవాడ సెంట్రల్లో పోటీ చేయాలనుకున్నది నిజమే. కానీ పార్టీ నిర్ణయాన్ని కూడా గౌరవించాలని, పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా టీడీపీని వీడేదే లేదని తేల్చి చెప్పారట. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీడీపీని అధికారంలోకి తేవడం, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యమని, అందుకోసం టీడీపీలో ఒక కార్యకర్తలాగా నిబద్ధతతో పనిచేస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. తన కాపు వర్గానికి కావలసిన సామాజిక న్యాయం కోసం తెలుగుదేశం పార్టీ తరపున నిత్యం పోరాడతానని, అధిష్టానం ఎప్పుడు పోటీలో నిలబెడితే అప్పుడే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అన్నట్లు సమాచారం. దీంతో రాధా నిర్ణయం పట్ల ఆయన అభిమాన, అనుచర గణం సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. టికెట్ ఇవ్వనంత మాత్రాన పదవీ వ్యామోహంతో పార్టీలు మారే ఎంతో మంది నేతల కన్నా టికెట్ ఇవ్వకున్నా పార్టీలోనే ఉంటూ ప్రజల పక్షాన పోరాడే తమ నాయకుడు ఎంతో గొప్ప వ్యక్తి అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారట. వంగవీటి రాధాకృష్ణ ఇప్పటికే ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి విజయవాడ ప్రజలకు సేవ చేసిన వ్యక్తి. మొన్నటి వరకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా వంగవీటి రాధ బరిలోకి దిగుతున్నాడని ప్రచారం జరిగింది. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలనే అమితమైన కోరిక ఉన్న వంగవీటి రాధ ఎప్పటినుంచో కసరత్తులు చేస్తున్నారు కూడా. అసలు ఆ స్థానం కోసమే వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. మొన్నటిదాకా చంద్రబాబు కూడా ఆ సీటును రాధాకు కేటాయించే ఆలోచనలో ఉన్నట్టు చెప్పుకున్నారు. కానీ రాజకీయ సమీకరణాల్లో భాగంగా బోండా ఉమాకు కేటాయించింది టీడీపీ అధిష్టానం. అప్పటినుంచి రాధా రాజకీయ నిర్ణయంపై ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ఉత్కంఠగా ఎదురుచూసిన మాట వాస్తవం. ఆయన జనసేనలో చేరుతున్నట్టు, వైసీపీ రాధాను తిరిగి తన పార్టీలోకి తీసుకోబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే రాధా అభిమానులు, అనుచరుల ద్వారా తాను పార్టీ మారబోవటం లేదనే విషయాన్ని ఆయన స్పష్టం చేయడంతో అన్ని రకాల ఊహాగానాలకు చెక్ పెట్టినట్టయింది. తండ్రి నుంచి వచ్చిన వారసత్వం, రాష్ట్ర వ్యాప్తంగా తెచ్చిన గుర్తింపును రాధా సక్రమంగా వాడుకొని ఉంటే రాజకీయాల్లో ఈ పాటికే తిరుగులేని నేతగా ఎదిగేవారు. కానీ ఆయనకు రాజకీయ దూకుడు తక్కువ, ఆధిపత్య పోరు కోసం ఆరాటపడని మనిషి, వర్గ పోరును ప్రోత్సహించని నాయకుడు. అందుకే ఓసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తన ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచించాడు తప్ప తన పదవిని ఎలా నిలుపుకోవాలని చూడలేదు. అవినీతి, అక్రమాల ఆరోపణలు లేకుండా నిజాయితీ గల నాయకుడిగా పేరున్న రాధాకు టికెట్ దక్కితే బాగుండని ఆయన అనుచరులు, అభిమానులు ఆశపడుతున్నా తాను మాత్రం పార్టీకి విధేయుడిగా ఉంటానని, అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.